హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కాకినాడ పోర్ట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అనేటట్టు ఒక షిప్ను అయితే సీజ్ చేయడం జరిగిందో, అప్పటి నుంచి కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అనే వర్డ్ వాడాడో దాన్ని చాలా ట్రోల్స్ గురి చేశారు. అంటే పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉండేవాళ్ళు మెయిన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్కి అంత రైట్స్ ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కేవలం స్టేట్ లీడరే కదా, కస్టమ్స్ అధికారులాగా షిప్ని ఎలా ఇంటర్నేషనల్ షిప్ని ఈయన ఎలా సీజ్ చేస్తాడు అనేటట్టు చాలామంది మాట్లాడారు. అక్కడ పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్నది మెయిన్గా పీడిఎస్ రైస్కి సంబంధించింది, అదంతా కూడా పట్టుబడ్డది. కాబట్టి ఎట్టకేలకు ఎంతమంది ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు, ఏదైతే అదంతా కూడా జరగని పని, పవన్ కళ్యాణ్ మాట విన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కింద ఆయన పదవికి ఆయన రాజీనామా చేయాలన్నట్టు ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడడం జరిగింది. కానీ ఆఖరికి ఫైనల్గా చూసుకుంటే నిన్న చాలా క్లియర్ కట్గా ఆ షిప్ని అయితే సీజ్ చేయడం జరిగింది. ఫైనల్గా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఇటు మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. కస్టమ్స్ అధికారులు, మెయిన్గా పోర్ట్ అధికారులు అందరూ కూడా అందులో చొరవ తీసుకోవడం జరిగింది. పైగా అందులో ఉన్నవి పీడిఎస్ రైస్ అంటే రేషన్ బియ్యం అని చెప్పి పూర్తిగా కూడా జిల్లా కలెక్టర్ మోహనే కానీ మెయిన్గా రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, పోర్ట్ అధికారులు, కస్టమ్ అధికారులు, ఇలా 5 రకాల వ్యవస్థలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఆ పోర్ట్లో ఉన్న రైస్ అన్ని కూడా తనిఖీలు చేసి పూర్తి వివరాలు అనేవి ఎవరెవరు ఎందుకు వేసారు మొత్తం అనేటట్టు బయటికి లాగడం జరిగింది. ఫైనల్గా షిప్ని అయితే సీజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, అందులో కీలకంగా చూసుకుంటే మానస రైస్ ఎక్స్పోర్టర్స్ అనేటట్టు ఒక పేరు వస్తుంది. ఈ మానస రైస్ ఎక్స్పోర్టర్స్ అని ఎవరని చూసుకుంటుంటే ద్వారంపూడి పేరు వినబడుతున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. ఆయనే కాకుండా ఇంకొంతమంది ఉన్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఫైనల్గా చూసుకుంటే ఏదైతే ఈ రేషన్ బియ్యం ఉన్నాయో కొంతమంది కూడా ఆ షిప్లోకి ఎక్కి ఎవరైతే కాకినాడ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది, మరి వాళ్ళు ఆ పోర్ట్లో పనిచేస్తారో లేదా షిప్లో పనిచేస్తారో అని మనకు తెలియదు. కానీ మనకి సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున ఆ షిప్ ఇతర దేశాలకు వెళ్ళవలసిన షిప్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ సీజ్ చేయమని షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ లో అందులో కంపార్ట్మెంట్స్ కింద లాట్స్ కింద ఉంటాయి. అందులో టన్నుల కింద ఆ రైస్ అనేవి మొత్తం కూడా ఒక నెట్ల కింద పూర్తి చేస్తారు. వైరల్ అవుతున్నాయి చాలా వీడియోస్. ఆ షిప్ లో ఏముందనేటట్టు ఇన్ని రైస్ బ్యాగులు చూసేటప్పుడు ఒక్కొక్కడికి ఆశ్చర్యపోతుంది. ప్రతి ఒక్కటి కూడా 25 కేజీలు బియ్యం రైస్ కట్టలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో పేర్చేసి ఉన్నాయి. అవన్నీ కూడా రేషన్ బియ్యమే. జస్ట్ వాటిని ఒకసారి పాలిష్ చేసి వెంటనే కూడా కవర్ ప్యాకింగ్ మార్చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎట్టకేలకు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలన్నా కానీ పవన్ కళ్యాణ్ ఆఖరికి ఈ షిప్ విషయంలో పీడిఎస్ రైస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా లెగ్గాడు అని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఇటు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వరకు కూడా వెళ్ళిపోయింది ఆ మ్యాటర్. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెయిన్గా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దీని గురించే డిస్కషన్. ఆయన పట్టుపట్టాడు అంటే వదలడు అనేటట్టు ఇందులో చాలా క్లియర్గా తెలిసింది. ఈరోజు మనం చూసుకుంటే ఆ షిప్ని సీజ్ చేయడం జరిగింది. 5 రకాల మల్టీ డిసిప్లినరీ కమిటీ కింద మెయిన్గా చూసుకుంటే కాకినాడ జిల్లా కలెక్టర్ మోహనే కానీ సివిల్ సప్లయర్స్ అండ్ రెవెన్యూ అధికారులు, మెయిన్గా పోలీసు వాళ్ళు, పోర్ట్ అధికారులు, కస్టమ్స్ అధికారులు, ఇలా 5 రకాల శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా అందులో నిమగ్నే పూర్తి విచారణ అనేది ఇంకా బయటికి లాక్కొస్తున్నారు. ప్రస్తుతానికి వరకు కూడా ఆ షిప్ అనేది సీజ్ అయిపోయింది, ఇంకా దాని ఎపిసోడ్ అయిపోయింది. కానీ ఆ ఎపిసోడ్ వెనకాల ఉన్న మెయిన్గా పెద్ద పాములు ఎవరైతే ఉన్నారో, ఒక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు లాక్కరావడం పని మీద వీళ్ళందరూ కూడా ఇప్పుడు విచారణ అనేది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మొన్నటి వరకు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు షిప్ ఆపగలడు అంటే అదంతా కూడా ఒక డ్రామా అనేటట్టు, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు మైకులు కెమెరాలు పట్టుకుని వెళ్ళాలేంటి అనేటట్టు కొంతమంది మాట్లాడారు. ఎవడి ఇష్టానుసారంగా వాడు మాట్లాడడం జరిగింది. కానీ ఫైనల్ రిజల్ట్ చూసుకునేప్పటికీ ఆఖరికి ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరిగి తీరిందని మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా కీలకంగా జరిగింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. రాబోయే రోజుల్లో ఈ రైస్ ఎక్స్పోర్టర్కి సంబంధించి మెయిన్గా రేషన్ బియ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా భయపడే విధంగా ఆయన చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాడని మనకి చాలా కీలకంగా తెలుస్తుంది.